Gluta Rosa by Prisma's Beauty. జోరు వాన్లకు ఆదిలాబాద్ మొత్తం తడిసి ముద్దైంది. పంటలను వరదలు ముంచెత్తాయి. వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేస్తే భారీ వర్షాలు వరదలతో ఇసుక మెట్లు పెట్టాయి. ఏపుగా ఎదిగిన పంటలు ఎందుకు పనికిరాకుండా పోయాయి. ఒకవైపు గోదావరి ఉధృతంగా ప్రవహించడం, మరొక వైపు వాగులు వంకలు ఉప్పొంగడంతో పంటలపై తీవ్ర ప్రభావం పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్నదాతల కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి ఈ ఘటనలు. చేసిన కష్టం, పోసిన డబ్బులు నీళ్లపాలు కావడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వేల ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోవడంపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇంకా పంటల్లో నిలువెత్తు నీళ్లు నిండిపోయున్నాయి. 2-3 రోజులుగా నిర్మల్ జిల్లాతో పాటు ఎగువ మహారాష్ట్రలో కురిసినటువంటి భారీ వర్షాలకు చేనుల్లో ఇసుక మెట్లు పెట్టాయి. కొన్ని చోట్లయితే పొలాలు కోతకు గురయ్యాయి. పంట కాల్వలతో పాటు చెరువు, ప్రాజెక్టుల కాల్వలకు పలుచోట్ల గంటలు పడ్డాయి. దీంతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. నిర్మల్ జిల్లాలో 10,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కొమరంభీం జిల్లాలో 15,400 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇంకా పంటలు నీటిలో మగ్గిపోతున్నాయి. కాలువలు, చెల్లు, తూములు అన్నీ ఇడిస పెట్టాక మొత్తం జామ్ అయిపోయి పొలాలకు వచ్చి మొత్తం వరంతా ఖరాబ్ అయిపోయింది. మొన్నటి వర్షంకు మొత్తం పొంగినాయి నీళ్ళన్నీ. కెనాల్ తెగిపోయింది. ఇది ఒకటి సర్ణ ప్రాజెక్టుది. కెనాల్ తెగిపోయి మొత్తం అక్కడ అన్ని వాటరు వేరొక సైడ్ నుంచి మా పొలాలకు వచ్చి మొత్తం పొలం అంతా ఖరాబ్ చేసినాయి. ఈ పెద్దవాగు వల్ల మాకు ఇంత నష్టమైంది. ఈ 7-8 ఎకరాల చేను మొత్తం ఈ నీళ్ళ వల్ల, ఈ వాగు పెద్దవాగు వల్ల మాకు ఇంత నష్టమైంది. మాకు ఏమింత నష్టపరిహారం ఇవ్వకపోతే మేము బతికేది ఎట్లా సార్? మరి మా ఈ చేను మొత్తం పెద్ద ప్రాంతం ఉండుట్లా 2-3 ఏళ్ళ నుంచి పోతాం చుట్టి అని వచ్చి మొత్తం మునుగుడు, మొత్తం పెట్టుబడి అంతా అయిపోయింది. ఏం లేదు, ఒక చెట్టు మందు కొట్టుకొని పత్తి ఏరుకునే టైంలో మొత్తం వచ్చి మొత్తం అంతా అయిపోయింది. అంతా చేను మొత్తం మునిగిపోయినాయి. అధిక వర్షాలతో పంట పొలాలు ఆల్రెడీ మునిగిపోయాయి. మళ్ళీ గత ఎస్ఆర్ఎస్పి గత 3 రోజుల నుంచి గేట్లు తెరవడం వల్ల ఈ తండా నుంచి నర్సింగాపూర్ ఏరియా నుంచి మొత్తం పంట పొలాలు, నదీ పరివాహక చుట్టూ మొత్తం పొలాలన్నీ మునిగిపోయి, దీనిపై ప్రభుత్వం అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకొని మాకు తగిన నష్టపరిహారం అందించాలని చెప్పేసి రైతులంతా ఆవేదనతో ఉన్నారు. దయచేసి దీన్ని ప్రభుత్వం గుర్తించగలరని చెప్పేసి మేమందరం కోరుతున్నాం మా రైతుల తరఫున. మొత్తం కాలు